ఈ ఆసక్తికరమైన విషయం మీకోసమే. మీకు తెలుసా మన ఫ్రిడ్జ్ ఎలా వర్క్ చేస్తుందని? మన ఫ్రిడ్జ్ ఆర్ రిఫ్రిజిరేటర్ వేపర్ కంప్రెషన్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం కొన్ని రిఫ్రిజిరేటర్లో ఉండే మెయిన్ పార్ట్స్ ఏంటో చూద్దాం. కంప్రెషర్, ఇది రిఫ్రిజిరెంట్ గ్యాస్ని హై ప్రెషర్తో కండెన్సర్లోకి పంపిస్తుంది. కండెన్సర్, ఇది మన ఫ్రిడ్జ్ వెనక భాగంలో ఉండే గ్యాల్వనైజ్డ్ కాయిల్స్. ఇది కంప్రెషర్ పంపిన గాలిని కూల్ చేస్తూనే లిక్విడ్ ఫామ్లోకి మారుస్తుంది. ఇది ఎలా అంటే, ఎప్పుడైతే గ్యాస్ని హై ప్రెషర్తో కంప్రెస్ చేస్తారో ఇది లిక్విడ్ ఫామ్లోకి మారుతుంది. దానికి ఉదాహరణ మన ఎల్పిజి గ్యాస్ సిలిండర్. ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో ఉండేది గ్యాసే అయినా మీరు ఎప్పుడైనా దాన్ని కదిలించినట్టయితే ఏదో దాంట్లో ఉన్న లిక్విడ్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎక్స్పాన్షన్ వాల్వ్, ఇది కూల్ లిక్విడ్ని ప్రెషర్ తగ్గిస్తూనే ఎవాపరేటర్లోకి పంపిస్తుంది. ఇక చివరికి ఎవాపరేటర్, ఇది మన ఫ్రిడ్జ్లో గమనించినట్టయితే ఎప్పుడైతే మనం ఫ్రిడ్జ్ డోర్ తీస్తామో అక్కడ ఏదో గ్యాస్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఆ గ్యాసే కూలింగ్ గ్యాస్. ఈ ఎవాపరేటర్ ఏం చేస్తుందంటే మన ఫ్రిడ్జ్లో ఉండే కాయిల్ ఇక్కడ కూల్ లిక్విడ్ని గ్యాస్ ఫామ్లోకి చేసి మన కూరగాయల్ని మనం ఏదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామో అవి చల్లగా మారుస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ ఇటువంటి కంటెంట్ కోసమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.